స్టీల్ ప్లాంట్ కార్మికులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్టీల్ ప్లాంట్ అన్ని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. ఏం సార్ అసలు పల్లా శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు బాధిస్తున్నాయి, ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు? స్టీల్ ప్లాంట్లో 450 మంది కార్మికులు డ్యూటీలు చేయకుండా లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారు. దీనివల్ల స్టీల్ ప్లాంట్కి నష్టం జరుగుతుంది అన్నది ఒక అంశం. రెండవది, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీలో జీతాల కోసం పంచుకుంటూ పోతే ఇంకా ప్లాంట్ 4 సంవత్సరాల్లో మూతకు గురవుతుందని చెప్పినట్టు విషయం. కాంట్రాక్ట్ కార్మికులను 4 తొలగిస్తే నాకు డీపీలదే బాధ్యత, మిగతా కాలం నాకు బాధ్యత లేదని చెప్పి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తాలూకా బాధ్యతారహిత వ్యాఖ్యలకి నిదర్శనం, అవమానకర వ్యాఖ్యల నిదర్శనం. కాబట్టి ఆయన విశాఖపట్నం కార్మిక వర్గానికి, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆయన స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్కి చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు. ఈ 450 మంది తాలూకా పేర్లు ఏవైతే ఉన్నాయో అది బయటికి ప్రజల ముందు ఉంచాలి. అది ఆయన బాధ్యత. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు, కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రం చేతిలో ఉంది, యాజమాన్య చేతిలో ఉంది, యూనియన్కి కూడా ఆయన చీఫ్ ప్యాటర్న్. కాబట్టి ఆయన ప్రకటించిన 450 మంది పేర్లని ప్రజానికి ముందు పెట్టి వాస్తవాలు బయటకు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా కావాలని స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కుట్రలో భాగంగానే కార్మికుల మీద ఇటువంటి అభియోగాలు మోపుతున్నారని చెప్పినది మేము భావించాల్సి ఉంటుంది. అంటే హంగర్ స్ట్రైక్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులే గోస్ట్లు అనే పదాలు వాడుతున్నారు. అంటే అందరూ దెయ్యాల్లాగా మారిపోయారనే ఉద్దేశంతో ఏమంటారు ఈ వ్యాఖ్యల మీద? అతను గుర్తింపు సంఘం చీఫ్ ప్యాటర్న్గా 3 సంవత్సరాల నుంచి ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి అతనికి తెలియలేదా? ఇప్పుడే తెలుసుకున్నారా అనేది. అంటే ఒక చీఫ్ ప్యాటర్న్, ఒక యూనియన్, రికగ్నైజ్డ్ యూనియన్కి చీఫ్ ప్యాటర్న్గా ఉన్న వ్యక్తి అంటే ప్లాంట్ మీద పూర్తిగా అవగాహన ఉందంటున్నారు. అవగాహన ఉన్న వ్యక్తి 450 మంది ఇప్పటికే జాయిన్ అయ్యారా? గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారా? ఆ జీతాలు తీసుకుంటున్నారా? అది బయట పెట్టవలసిన బాధ్యత పల్లా శ్రీనివాస్ గారి మీద ఉన్నదని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మా డిమాండ్ పూర్తిగా ఉంది. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా లోకల్ ఎమ్మెల్యేగా ఉండి స్టీల్ ప్లాంట్ నిలబెట్టాం, మొత్తం ప్రైవేటీకరణ కాదని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక అంతరం ఏమనుకోవచ్చు? కేంద్రంలో ఉన్నది కుంటి ప్రభుత్వం. ఈ కుంటి ప్రభుత్వం అనేది ఈరోజు అనేది టీడీపీ సపోర్ట్ తోటి ఈరోజు నిల్చున్న ప్రభుత్వం అనేది ఇప్పటికి చాలా అవకాశం అనేది ఉన్నది. స్టీల్ ప్లాంట్ అనేది విషయంలో బాధ్యతగా ఇప్పటికైనా వ్యవహరించాలనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము డిమాండ్ అనేది చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేది రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అనేది కేంద్రంలోనికి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఎవరైతే మోడీ గారికి వినతిపత్రమైనా కనీసం ఇవ్వకుండా ఈరోజు అనేది చాలా బాధ్యతంగా ఈరోజు అనేది వ్యవహరించడం చేస్తూ ఉన్నది. కార్మికుల పట్ల, కార్మిక ఉద్యమం పట్ల అనేది అనుచితమైన వ్యాఖ్యలు అనేది ఈరోజు అనేది చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ ఏమైపోయినా పర్వాలేదనే పద్ధతిలో ఈరోజు అనేది పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుందని సందర్భంగా తెలియజేస్తారు. పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా ఇదే స్టాండ్ అనుకోవాలా? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా వ్యాఖ్యలు చేసి కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారని భావించవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏంటంటే తెలుగుదేశం తరఫున మాట్లాడినట్టే మనం తీసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇండీసెంట్ కామెంట్స్ ఈ హాజ్ మేడ్. గోస్ట్ వర్కర్స్ అంటే అక్కడ ఎవరు లేకుండానే జీతాలు వెళ్ళిపోతున్నాయి అన్న ఒక అర్థం వచ్చే మాట్లాడటం అన్నది వి ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది జేఏసీ వీఆర్ కండమింగ్ ఇట్ టోటల్లీ. అంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరు పని చేయకుండానే ప్లాన్ నడుచుకోవడానికి వచ్చి ఒక బాధ్యతగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనుకోవాలి? అదే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆయన గతంలో ఒక మామూలు సాధారణ వ్యక్తిగా పెద్ద ఆందోళన చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు, ఊరికనే జీతాలు తీసుకుంటున్నారు అనేది చాలా అనుచితమైన వ్యాఖ్య. అది వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పని చేయకపోతే, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ పని చేయకపోతే ఉత్పత్తి ఎలా సాగుతుంది? 5,000 కోట్లతో పెట్టిన ఫ్యాక్టరీ ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలకి పెరిగిందంటే మరి ఎట్లాగా కార్మికులు పని చేయకపోతే ఏమవుతుంది? అందుకోసం ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధులు ఎవరు పనిచేస్తారండి? ఎవరు వాళ్ళ తరపున మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అన్యాయం. ఖచ్చితంగా వాళ్ళని తొలగించిన కార్మికులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పనిలో విధుల్లో పెట్టాలని చెప్పి మేము 5గా డిమాండ్ చేస్తున్నాం. అంటే